వెల్కమ్ బ్యాక్. స్టీల్ సిటీ విశాఖను సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. కుటుంబాలు హాస్పిటల్స్ పాలవుతున్నాయి. సర్కార్ ఫోకస్ పెట్టకపోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం కనిపిస్తోంది. సీజన్ మారింది. దోమల దండయాత్రతో ఎక్కడ చూసినా జ్వరాలే. గతంతో పోలిస్తే ఈ ఏడాది రోగుల సంఖ్య భారీగా పెరిగింది. వైరల్తో పాటు డెంగ్యూ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ఇళ్లల్లో సొంత వైద్యం చేసుకుని పరిస్థితి చేయి దాటాక ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అప్పటికే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, బ్రెయిన్ ఫీవర్ రావడంతో కండిషన్ సీరియస్గా ఉంటోంది. ఈ దోమకాటు వల్ల డెంగ్యూ జ్వరాలు రావటం, దానికి తోడు వైరల్ ఫీవర్స్, విపరీతంగా వైరల్ ఫీవర్స్. ఈ మొత్తం జ్వరాల్లో ఒకే రకమైన లక్షణం, సెరిబ్రల్ ప్రాబ్లమ్స్ వచ్చి బ్రెయిన్కి జ్వరాలు వెళ్ళటం వల్ల వైరస్ విపరీతంగా, వైరస్ పవర్ఫుల్ వైరస్ ఏదన్నా వచ్చినప్పుడు ప్లేట్లెట్స్, వైరల్ ఫీవర్ కూడా ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. వైజాగ్లో ఈ పరిస్థితికి ప్రధాన కారణం అపరిశుభ్ర వాతావరణం. సీజన్ ప్రారంభంలో డ్రైనేజీల క్లీనింగ్ పూర్తి స్థాయిలో జరగలేదు. అలాగే ఇళ్లలోని కుండీల్లో మొక్కలు పెంచడం, అక్కడ నీరు నిల్వ ఉండడం కూడా దోమల వ్యాప్తికి కారణమవుతోంది. విశాఖతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా జ్వరాలు. ఫ్యామిలీలో ముందు ఒకరు మంచం పడితే ఒకరి తర్వాత మరొకరు అనారోగ్యం పాలవుతున్నారు. వైరల్ ఫీవర్ మనిషిని సగం చంపేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు మిగిలిన సగం ప్రాణం తీసేస్తున్నాయి. ఈ టెస్టులు ఆ టెస్టులు అంటూ పీల్చి పిప్పి చేస్తున్నాయి. విశాఖ కేజీహెచ్తో పాటు చిన్న క్లినిక్ల వరకు ఎక్కడ చూసినా రోగుల కిటకిటే కనిపిస్తోంది. వర్షాకాలం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.